హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నా వీడియో చూస్తున్నారే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మా పిల్లలండి ఇంకా హాలిడేస్ వచ్చాయి కదా, అందరూ పతంగ్ ఎగరేస్తున్నారని చెప్పి వాళ్ళే రెడీ చేసుకొని వాళ్ళే ఎగరేస్తున్నారు. చూడండి మా టెర్రస్ మీద వ్యూ ఎలా ఉందో. పిల్లలు వాళ్ళే, ఇంకా నేను కొనిచ్చాల్సిన అవసరం లేకుండా వాళ్ళే కైట్ తయారు చేసుకుని వాళ్ళే ఎగరేస్తున్నారు. మా పెద్ద బాబు కైట్ ఎవరు తెంపేశారంట, అరుస్తూ ఉన్నాడు వాడు. ఇక కొంచెం చల్లగాలి కోసం అలా మీదకి వచ్చేసి కొంచెం టైం అయిన తర్వాత కిందికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసాం. నైట్ అయిపోయింది, 7:30 అయిపోయిందండి. ఇంకా మా వారు చికెన్ తీసుకొని వచ్చారు. మా వారు మా పెద్ద బాబు కలిసి వండుతున్నారు. ఎంత వండినా కూడా మన మీద మాత్రం పనికిరారు కదండి. ఎంత మంచి చేద్దామని ఏదో ట్రై చేస్తారు, అట్లా వచ్చేస్తుంది. ఏవో ఏవో చేసి చేస్తున్నారు మా వారు. లాస్ట్కి ఎట్లా ఉంటుందో కర్రీ చూడాలి. ఈరోజు వెల్లుల్లి వేసి మాత్రమే చికెన్ ఫ్రై చేస్తారంట. అంటే ఇప్పుడు చలికాలం కదండి, కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్ వస్తాయి కదా, అందుకే వెల్లుల్లి మనము అల్లం ఎక్కువ యూజ్ చేయాలి, మిరియాలు ఇవన్నీ కూడా. అయితే ఇద్దరు కలిసి చేస్తున్నారండి. ఇప్పుడైతే అన్ని లవంగాలు మొత్తం హోల్ గరం మసాలా వేసి వెల్లుల్లి వేసి మంచిగా పచ్చివాసన వెళ్ళే వరకు వేయిస్తున్నారు. కరివేపాకు అయితే బాగా వేస్తారండి మా వారైతే. మరి తింటారా అంటే కూడా తినరు, అది పక్కనే పట్టిస్తారు. చూడండి, కరివేపాకు వేగిన తర్వాత అల్లం పేస్ట్ మాత్రం వేశారు. ఎందుకంటే వెల్లుల్లి ఆల్రెడీ వేసాం కదా, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి. ఇంకా స్పైసీ ఉంటుందండి. ఇంకా నేను అసలు వాటర్తోనే నాకు కడుపు నిండిపోతుందండి, అంత స్పైసీ చేస్తారు. చూడండి ఎంత స్పైసీ వేస్తున్నారు. పచ్చిమిర్చి వేశారు, వెల్లుల్లి వేశారు, మిర్చి పౌడర్ వేశారు, ఇంకా మసాలాలు వేస్తారండి. అసలు ఏమో ఇక ఏదో బాగా మంచిగా చికెన్ తిందామని అనుకుంటాం, ఆ టైంలోనే ఇక మిర్చి అంతా వేసేసి నన్ను తినకుండా చేస్తారండి. నాకెంత కోపం వస్తుందంటే ఇంకా మీరు తినడం కోసమే చేసుకున్నారు, నేను తినడం కోసం చేయలేదని చెప్పి తిడతాను. కానీ ఇంకా ఏదో ఇక 1-2 పీసెస్ అది తింటాను. చూడండి ఎంత మిర్చి వేశారు. మిర్చి వేసి ఒక 15 నిమిషాల వరకు అట్లా ఉంచారు. మళ్ళీ కొద్దిగా ఉప్పు తక్కువైందని చెప్పి మళ్ళీ ఉప్పు వేశారు. చూడండి, ఉప్పు మిర్చి ఇంకా ఫుల్ వేస్తారండి. ఇక నచ్చినట్టుగా వండేసుకుంటారు. నా కోసం అని తెస్తారు, వాళ్ళ ఇష్ట ప్రకారం వండేసుకొని తినేస్తారు. నాకైతే ఇది నచ్చదండి. నేనైతే అందరు తినేలాగా మంచిగా స్పైసీ లేకుండా మంచిగా నార్మల్గా చేస్తాను. ఈ విధంగా కొద్దిగా ఉడికేసిందండి. ఉడికిన తర్వాత మళ్ళీ మిర్చి వేస్తున్నారు. చూడండి ఎంత మిర్చి వేస్తున్నారో. కలర్ రావట్లేదనా లేదా మిర్చి లేదా అని వేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ ధనియాల పౌడర్ వేశారండి. నేను ఇది నైట్ వీడియో కదండి, మళ్ళీ సాయంత్రం రేపు అంటే తర్వాత రోజు సాయంత్రం ఎడిటింగ్ చేస్తున్నాను, అంటే రికార్డ్ చేస్తున్నాను. మా పెద్ద బాబు అయితే అరుస్తున్నాడు, అది వినబడుతుందో లేదో మీకు. కొద్దిగా వాటర్ వేశారండి. నేను చెప్పాను అసలు ఎట్లా తింటాం, అది గ్రేవీ లేదు, ఫ్రై లేదు, అసలు ఎట్లా తింటామని చెప్పి అనేసరికి కొద్దిగా నీళ్ళు పోసారండి. మళ్ళీ కొత్తిమీర వేశారు. అయిపోయిందంట కూర. ఇక తినాలట. ఇక ఎట్లుంటుందో ఏమో చూసి చెప్తానండి మీకు. ఆహా, చూడ్డానికి మాత్రం బాగా ఆయిల్ వేసి బాగా నీళ్ళన్నీ ఇట్లా మసిలినట్టు కనబడుతుంది. ఇంకా తినేసామండి. బాగానే ఉంది కానీ ఫుల్ మిర్చి చేశారండి. ఇంకా గిన్నెలు తోమేసుకుంటున్నాం, నైట్ కదా, గిన్నెలన్నీ తోమేసుకొని ఇంకా సర్దిరి పెట్టుకుంటే ఇంకా ఈరోజు లాగ్ అయిపోయినట్టే, ఈరోజు పని కూడా అయిపోయినట్టే అండి. ఇంకా గిన్నెలను తోమేసుకుంటే నైట్ పని అయిపోయినట్టే. మార్నింగ్ లేసి ఫ్రెష్గా కిచెన్ అంతా నీట్గా కనబడుతుందండి. కిచెన్ చూడగానే మెలమెల మెరుస్తూ ఉంటే ఎంత బాగా కనబడుతుందండి. మనకు పని కూడా తక్కువ అయిపోతుంది కదా. ఇంకా ఈరోజు ఇంకా చెప్పడం మర్చిపోయానండి. గిన్నెలను తోమేసిన తర్వాత మేము బయటికి వెళ్ళామండి. అలా విధంగా అట్లా బయటికి వెళ్దాం, చూసేద్దాం, దసరా సరదాలు ఎట్లా జరుగుతున్నాయి చూద్దామని వెళ్ళాము. సెక్రటేరియట్ ఏమన్నా రావట్లేదండి, సెక్రటేరియట్ చూడడానికి వెళ్ళాము. దాంతోపాటు ఇది దాని పక్కనే ఉందండి అంబేద్కర్ స్టాచ్యూ, అది కూడా చూసేసాం. బాగుందండి, చాలా చాలా బాగుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.